Glory be to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Yeshua HaMashiach, He lives forever and ever. యేషువా మసీహా ఆయన ఎల్లప్పుడు నిరంతరం జీవించుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Fresh manna from heaven. Small 10 minutes video message. ఇది ఫ్రెష్ మన్నా ఫ్రమ్ హెవెన్ అనే ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీరు వీక్షిస్తున్నారు. Let this message go to everyone. Share it. ఈ యొక్క వాక్య సందేశం అందరికి అందులాగున షేర్ చేయండి. Very powerful, important, dynamic message today. The topic of my message is when heaven is silent. ఈ రోజు మరి యొక్క శక్తివంతమైన వాక్యాంశంతో మీ ఎదుకు వచ్చి ఉన్నాము. ఈ రోజు అంశము పరలోకము నిశ్శబ్దమైనప్పుడు. When heaven is silent. పరలోకము నిశ్శబ్దమైనప్పుడు. I have done this series part 1, part 2 earlier. If you have missed it, you go and listen. Very powerful. చూడండి, ఇంతకు ముందు నేను మొదటి భాగం రెండో భాగం చేస్తున్నాను. ఇది మూడో భాగం అయింది. ఒకవేళ మీరు అది కనుక వినకపోయినట్లయితే దయచేసి వెనుకటి ప్రసారాలు మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. Encourage your Christian spiritual life so much. ఇది మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుంది. When heaven is silent. పరలోకం నిశ్శబ్దమైనప్పుడు. John chapter 11, we read from verse 3. మరి యోహాను సువార్త 11:3 చూద్దాం. Therefore the sisters sent to him saying, Lord, behold, he whom you love is sick. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In verse 5 it says, Now Jesus loved Martha and her sister and Lazarus. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. Verse 6. 6వ వచనం. When he heard that he was sick, he stayed 2 more days in the place where he was. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. Hallelujah. హల్లెలూయా. What we see here, ఇక్కడ మనం చూస్తున్నది his ఏంటి? family was so loved by Lord Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వీరిని ఎంతగానో ప్రేమించాడు ఈ కుటుంబాన్ని. This was a favorite house, favorite family among all the other houses, among all the other family. The family of Lazarus, Mary, Martha was very famous, very dear to the heart of the Lord Jesus Christ. Their favorite. మరి ఈ యొక్క కుటుంబము మరియా, మార్తా, లాజరు అనగా యేసు ప్రభు ఎంతగానో ప్రేమించిన కుటుంబం అయి ఉన్నది. ఎల్లప్పుడూ వారి యొద్దకు వచ్చేవారు. And now a very big problem came in this family. కానీ ఈ కుటుంబానికి ఒక పెద్ద సమస్య ఎదుర్కొన్నారు. Very big attack of the devil came. అపవాది యొక్క దాడి వీరిపైన దిగి వచ్చింది. Sickness attacked Lazarus. రోగము ఈ యొక్క లాజరుని పీడిస్తుంది. Death attacked Lazarus. లాజరుకి మరణము వచ్చి ఉన్నది. Martha and Mary were under the attack of the enemy. మార్తా, మరియా ఆ యొక్క అపవాది యొక్క దాడిలో చిక్కుబడి They were ఉన్నారు. heartbroken. వారి హృదయం పగిలిపోయింది. They were sad and depressed. ఎంతగానో కృంగుదలలో వెళ్ళిపోయారు. Whole family was under terrible tragedy attack. మరి ఈ కుటుంబం అంతా కూడా భయంకరమైన బాధకరమైన విషయంలో ఇరుక్కుపోయారు. But the Bible says Jesus loved his family. కానీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభువుని ప్రేమించాడని. Even when the brother was in sick condition, they wrote a letter. Mary and Martha, both of them together wrote a letter saying, "The Lazarus whom you love is sick." చూడండి, మార్తా, మరియా మరి లాజరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఒక ఉత్తరం రాసి పంపించారు. మా లాజరు, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When a problem hits a person, ఒక సమస్య ఒకరిని తాకినప్పుడు, when a person goes through a battle and a challenge, ఒక యుద్ధ పోరాటము లేక ఒక సవాలు ఎదుర్కొంటున్నప్పుడు, God loves me, saying that portion will not work for you. చూడండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది అది పని చేయదు అక్కడ. Amen. ఆమేన్. Yes, there is no doubt Jesus Christ loves you. చూడండి, నిజమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God loves you. దేవుడు నిన్ను But ప్రేమిస్తున్నాడు. just because God loves you does not mean you will not have a battle. చూడండి, యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు అంటే ఇక నీకు యుద్ధ పోరాటం ఉండదు అని కాదు. It doesn't mean that God will answer your prayer immediately. దేవుడు అప్పటికప్పుడే నీకు ప్రార్థన జవాబిస్తాడని కూడా లేదు. It doesn't mean that miracles will happen right then. అప్పటికప్పుడే అద్భుతం జరుగుతుందని కూడా లేదు. You see, when this Martha and Mary, they prayed to God. మరి చూడండి, మరియా, మార్తా దేవునికి ప్రార్థించినప్పుడు They came together. They are fighting sisters. They came together because of the problem. చూడండి, వీళ్ళిద్దరు ఎల్లప్పుడూ పోరాడేవారు. కానీ ఇప్పుడు సమస్య రాగానే ఇద్దరు ఏకమై ప్రార్థిస్తున్నారు. Both of them write a letter to the Lord Jesus. ఇద్దరు కలిసి ఒక ఉత్తరం రాశారు. Very intelligent. The one whom you love is sick. ఇక వాళ్ళు ఎంత తెలివిగా రాశారంటే, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు. They thought Jesus will immediately cancel all the programs and immediately come to Bethany. ఇక వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు ఆయనకున్న పని అంతా వదిలిపెట్టేసి వీరి దగ్గరకు పరిగెత్తి వస్తాడని. Verse 6 says, after he heard this,
he stayed 2 more days. కానీ 6వ వచనం ఏమంటుందంటే ఈ వార్త విన్నప్పుడు యేసు ప్రభు ఇంకా ఉన్న చోటనే 2 దినాలు నిలిచిపోయాడు. They expected immediate answer. వాళ్ళు ఇమ్మీడియట్ గా జవాబు వస్తుందని అనుకున్నారు. They did not get the immediate answer. వారు అనుకున్న రీతిగా జరగలేదు. Hallelujah. హల్లెలూయా. Looks like Jesus is silent. ఇక్కడ చూస్తుంటే యేసు ప్రభు నిశ్శబ్దమైపోయాడు. Looks like heaven is silent. పరలోకం Looks నిశ్శబ్దమైపోయింది. like angels are silent. దేవదూతలు నిశ్శబ్దమయ్యారు. Why God, why you are not answering my prayer? దేవా ఎందుకు నా ప్రార్థన అంగీకరించడం లేదు? Why I am going through this problem? ఎందుకు ఈ సమస్యను గుండా వెళుతున్నాను? Why Lord, why heaven is silent? ఎందుకు ప్రభువా ఎందుకు పరలోకం నిశ్శబ్దమైపోయింది? When I need the help in the right time, why you are not helping me in the right moments? నాకు సహాయం కావాల్సినప్పుడు నువ్వు ఎందుకు నాకు సహాయపడటం లేదు? Look Lord, I am broken, I am disheartened, discouraged. Please come Lord, do something, give me an answer. ప్రభువా నేను ఎంతో నిరుత్సాహంతో కృంగుదలతో ఉన్నాను, నాకు జవాబు దయచేయమని నువ్వు అడుగుతున్నావా? Here Jesus, after hearing he stayed, he remained the same place. కానీ యేసు ప్రభు ఈ మాటలు విన్న తర్వాత ఇంకా 2 దినాలు అక్కడే ఆగిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. And this is a training for Martha and Mary. ఇది మరియా మార్తలకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అయింది. Yeah, it's a training. When there is no answer, that's a time of training. చూడండి నీకు జవాబు రావటం లేదంటే అక్కడ దేవుడు నిన్ను ఒక తర్బీదు చేస్తున్నాడని When అర్థం. outside situation don't change, that means God is training you and God is changing you on the inside situation. నిన్ను బయట పరిస్థితులు గనుక నీకు మారకపోయినట్లయితే నువ్వు అర్థం చేసుకోవాలి Yeah. నీవు పరిశుద్ధాత్మ యొక్క తర్బీతులో ఉన్నావని. Hallelujah. హల్లెలూయా. If your outside things are not changing, నీ బాహ్యంలో మార్పులు రాకపోతే God will change your inside first. మొదట నీ అంతరంగంలో దేవుడు మార్పులు Before కలుగజేస్తాడు. God can do a miracle outside, God will do a miracle inside. బయట అద్భుతం చేయకముందు దేవుడు నీ లోపల ఒక అద్భుతం చేస్తాడు. There's a training that's going on the inside. నీ జీవితంలో నీకు ఒక తర్బీదు ఇస్తున్నాడు. God is helping you to learn some important things. దేవుడు నీవు ఏదో ఉపయోగమైనది ముఖ్యమైనది నేర్పిస్తున్నాడు. Martha and Mary were in the school of the Holy Ghost. మార్తా మరియా పరిశుద్ధాత్మ తర్బీదులోకి వచ్చారు. That's also love of God. అది కూడా దేవుని ప్రేమ అయ్యున్నది. Amen. Amen. When miracles happen instantly, that's the love of God. When miracles don't happen instantly, that's also a love of God. చూడండి అద్భుతాలు వెనువెంటనే జరిగిన దేవుని ప్రేమ అయ్యున్నది, అద్భుతాలు వెనువెంట జరగకపోయినది దేవుని ప్రేమ అయ్యున్నది. Hallelujah. హల్లెలూయా. Verse 21, 21వ వచనం when the Lord came there. అక్కడ యేసు ప్రభు వచ్చాడు. Verse 21, 21వ వచనము when the Lord came there, యేసు ప్రభు అక్కడ వచ్చినప్పుడు Martha said, Lord, if you had been here, my brother would not have died. ఇక్కడ మార్తా అంటున్నాడు ప్రభువా నీవు ఇక్కడ ఉండినేలా నా సహోదరుడు చావకుండును. Martha learned her lesson. మార్తా తన తర్బీదు పొందుకుంది. Hallelujah. హల్లెలూయా. She refused the presence of Jesus when Jesus came to her house once upon a time, but now she learned her lesson. Oh, Lord, your presence is so important, Lord. If your presence is there, this problem would not have happened in our house. చూడండి మార్తా తను ఏం నేర్చుకుందంటే ఒకప్పుడు యేసు ప్రభు వారి గృహానికి వచ్చినా కూడా ఆయన సన్నిధిని ఇష్టపడలేదు. Yes. కానీ ఇప్పుడైతే దేవా నీ సన్నిధే గనుక ఉండుంటే నా తమ్ముడు చనిపోకపోతుండే అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. That's an important miracle and a great miracle, inside miracle than outside miracle. చూడండి బయటి అద్భుతం కంటే అంతరంగంలో జరిగిన అద్భుతం గొప్ప అద్భుతమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Earlier these two sisters were quarreling and complaining sisters. ఇంతకు ముందు వీరిద్దరు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ గొడవ పడేవారు. But now these two sisters become one. ఇప్పుడు ఇద్దరు సహోదరులు ఒక్కటిగా మారారు. Even verse 32, the same thing what Martha said, Mary also said, Lord, if your presence is there, then this thing would not have happened. ఇక 32వ వచనంలో కూడా మరియా కూడా అదే మార్త వలె మాట్లాడుతుంది. నీవు కనుక ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోకపోతుండే అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ. They learned the important lesson. వారు ఒక ఉన్నతమైన పాఠం నేర్చుకున్నారు. వారు ఉన్నతమైన పాఠం అక్కడ నేర్చుకున్నారు. Hallelujah. హల్లెలూయా. More than any miracles, ఏ అద్భుతం కంటే కూడా the presence miracle is important. దేవుని యొక్క సన్నిధి అనే అద్భుతము ముఖ్యము. Jesus Christ himself is my miracle. యేసుక్రీస్తు ప్రభు ఉండడమే ఒక అద్భుతం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today I want to pray for you. ఈ రోజు నీ నిమిత్తం ప్రార్థిస్తాను. Tomorrow we continue. రేపు ఇంకా దీన్ని కొనసాగిద్దాం. Why heaven is silent? ఎందుకు పరలోకం నిశ్శబ్దమై God ఉన్నది? is training you. దేవుడు నీకు God తరబిదిస్తున్నాడు. is changing you. దేవుడు నిన్ను మారుస్తున్నాడు. Making you a presence woman, making you a presence man. దేవుని సన్నిధిని మోసుకునే వ్యక్తిగా మారుస్తున్నాడు. Father, in the Jesus name, I bless your children. తండ్రి యేసుక్రీస్తు నామములో నీ ప్రజలను Thank you ఆశీర్వదిస్తున్నాను. for comforting them and encouraging them. They were asking, why heaven is silent? Why God is silent? Why no reply?
Why no answer? Today you are talking with them. ప్రభా ఈ రోజు నీ వారితో మాట్లాడుతున్నావు ప్రభా, నీ వారికి ఇస్తున్న జవాబును బట్టి వందనాలు. ఎందుకు పరలోకం నిశ్శబ్దమైంది? Yes. ఎందుకు దేవుడు మా ప్రార్థన జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు మా ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతుంది అన్న దానికి నీవు జవాబిస్తున్నావు. Yes, today you are teaching them. ఈ రోజు వారికి బోధిస్తున్నావు. Before God can work outside, God will work inside. దేవుడు బయట పని చేయక ముందు మొదట అంతరంగంలో పని చేస్తాడు. Before God can change the outside situation, God will change the inside situation. బయట పరిస్థితిని మార్చక ముందు మొదట దేవుడు అంతరంగ పరిస్థితిని మారుస్తాడు. All the problems are pushing you to God. Thank you, Lord. ప్రతి సమస్య నిన్ను దేవుని యొద్దకి సమీపంగా తీసుకొని వస్తుంది. I thank you, Lord Jesus. దేవానికి వందనాలు. I bless your children ప్రభువా నీ ప్రజలను in ఆశీర్వదిస్తున్నాను Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Tomorrow I will continue. రేపు తిరిగి దీన్ని కొనసాగిద్దాం. God bless you. దేవునికి వందనాలు. Share this message to all. ఈ యొక్క వర్తమానాన్ని అందరితో పంచుకోండి. Shalom. షాలోమ్.